రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిన్నర తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టగా ఇప్పుడు అందరి దృష్టి శాఖల కేటాయింపుపైనే ఉంది. మంత్రుల శాఖల్లో సమూల మార్పులు జరుగుతాయా? విస్తరణలో కొత్తగా పదవులు దక్కించుకున్న వారికే శాఖల కేటాయింపుల వరకే ప్రక్రియ పరిమితమవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకరిద్దరు మంత్రుల విషయంలో పార్టీ అధిష్టానం అసంతృప్తితో ఉందని, వారి శాఖల్లో మార్పులు జరగవచ్చనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే మార్పులు జరిగితే ఒకరిద్దరికి పరిమితం కాదని, సమూలంగా జరిగే అవకాశం ఉంటుందని, విస్తరణలో అవకాశం పొందిన వారికి శాఖలు కేటాయించిన వరకే పరిమితం కావచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చలు జరిపారు. అనంతరం అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో రేవంత్ రెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు తెలిసింది. దాదాపు 2 గంటలు చర్చలు జరిపినా శాఖలపై స్పష్టత రాలేదని సమాచారం. కేసీ వేణుగోపాల్, ఖర్గేలతో జరిగిన చర్చల్లో ఒకరిద్దరు మంత్రుల పనితీరుపై లోతుగా చర్చ జరిగినట్లు తెలిసింది. శాఖల కేటాయింపుపై మరింత కసరత్తు కోసం అందుబాటులో ఉండాలని ఆయన్ను అధిష్టానం పెద్దలు కోరి ఉండొచ్చని పార్టీ నాయకులు చెబుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. వేగంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయనే వెళ్లారా లేక అధిష్టానం పిలిచిందా అన్న దానిపై స్పష్టత లేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి నేడు హస్తిన వెళ్లనున్నట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో వివేక్, శ్రీహరి, లక్ష్మణ్ కుమార్ కు చోటు లభించగా అవకాశం కోసం ఎదురు చూసినా రానివారు అసంతృప్తితో ఉన్నారు. వారిని బుజ్జగించే పనిలో నిమగ్నమై ఉండగా ఇప్పుడు శాఖల కేటాయింపుపై అధిష్టానం విస్తృతంగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు కీలక మంత్రుల వద్ద 2 ముఖ్య శాఖలు ఉన్నాయి. ఓ మంత్రి నుంచి ప్రధానమైన ఓ శాఖను మార్చి ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఓ శాఖను ఆయనకు ఇవ్వొచ్చని ప్రచారం ఉంది. అయితే ఆయన పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. జనవరిలో మంత్రులతో నిర్వహించిన సమావేశంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరో సీనియర్ మంత్రి వద్ద ఉన్న 2 శాఖల్లో ఒకదాన్ని ఇంకో మంత్రికిచ్చి ఆయన వద్ద ఉన్న శాఖను ఇతనికిచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. మంత్రుల శాఖలు మార్చడానికి నిర్ణయిస్తే సమూల మార్పులకు దారితీస్తుందని, ఇది కొత్త సమస్యల్ని సృష్టించే అవకాశం ఉందని కొందరు పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత తక్కువ మార్పులు చేయడం లేదా కొత్త వారికి శాఖలు కేటాయించడం వరకే పరిమితం కావాలని సీఎం సూచించినట్లు ప్రచారం జరుగుతున్నా ఆ విషయంలో స్పష్టత లేదు. కొత్త మంత్రులకు ముఖ్యమైన శాఖలు కేటాయించాలనే అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని వారితో పాటు ఓ మంత్రి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా మంత్రివర్గంలో చేరిన ఓ నాయకుడు తనకు కీలక శాఖ అప్పగించారని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో కొత్తగా చేరిన వివేక్ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, ఖర్గేలతో పాటు రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నట్లు వివేక్ పేర్కొన్నారు.